హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి 2 రకాల మామిడికాయ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటిగా మనం చేసుకునే రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చి కొబ్బరి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకొని వాటిని వాష్ చేసుకొని ఇలా నీట్గా పీల్ తీసుకోవాలి. మనం ఈ మామిడికాయ పులిహోరకి తొక్కతో తురిమితే సరిగ్గా రాదు కాబట్టి ఇలా తొక్క తీసుకొని వీటిని తురుముకోవాలి. ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయను మొత్తాన్ని ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. ఇందులోకి ఒక పిడికెడు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు బాగా దోరగా వేయించుకోవాలి. పల్లీలు బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పల్లీలు వేగేంత వరకు బాగా వెయిట్ చేయాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మరొక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నిటిని బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును ఇందులోకి వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు మామిడికాయ తురుము కరెక్ట్గా సరిపోతుంది. మామిడికాయ తురుములో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము అంతా మామిడికాయ పేస్ట్కి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు 2 కప్పుల వరకు ఉడికించిన రైస్ని వేసుకోవాలి. మామిడికాయ పేస్ట్ అంతా అన్నానికి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి కొబ్బరి పులిహోర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా, చాలా కమ్మగా ఉంటుంది. మామిడికాయ పచ్చి కొబ్బరి పులిహోర లంచ్ బాక్సుల్లోకి కూడా అద్దిరిపోతుంది. చూసారు కదా మామిడికాయ పచ్చి కొబ్బరి పులిహోరను ఎలా తయారు చేసుకోవాలనో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ రెండో రెసిపీ వచ్చేసి ఆవపెట్టిన మామిడికాయ పులిహోర. ఆవపెట్టిన పులిహోర చూసాం కానీ ఆవపెట్టిన మామిడికాయ పులిహోర ఎప్పుడు చూడలేదే, వినలేదే అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. ముందుగా మనము 10 నిమిషాల పాటు నానబెట్టిన ఆవాలను వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడు పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. పల్లీలను బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని మనం తర్వాత మళ్ళీ పులిహోరలో వేసుకుంటాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పును వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు బాగా చిటపటలాడిన తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 చెంచా వరకు ఇంగువను వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము బాగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాల పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఆవాల పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ పేస్ట్ని బాగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇది బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము
రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని 2 కప్స్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్కి అంతా మామిడికాయ పేస్టు, ఆవా పేస్టు పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడిని వేసుకోవాలి. బెల్లం పొడి వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని ఇక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆవపెట్టిన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చూశారు కదా ఆవపెట్టిన మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలనో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ చాలా బాగుంటుంది. చూశారు కదా 2 రకాల మామిడికాయ పులిహోరలు ఎలా తయారు చేసుకోవాలనో. ఆవపెట్టిన మామిడికాయ పులిహోర, మామిడికాయ పచ్చి కొబ్బరి పులిహోర, ఈ 2 రకాల పులిహోరలు ఎలా తయారు చేసుకోవాలనో చూశారు కదా. ఈ వీడియో నచ్చితే ఇలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలంటే ఛానల్కి సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్